ఏమవుతుందో వ్యవస్థ అందరం చూస్తున్నాం, దైవ సన్నిధిలో ఉన్నాం, నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. భయపడద్దు దయచేసి. భయం కంటే శత్రువు లేదు జీవితంలో. మన భయాలే మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఎప్పుడు ఇక్కడ 150 ఏళ్ళు 125 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా బతికేవాళ్ళు లేడండి. 80 ఏళ్ళు బతికితే చాలా గొప్ప. ఇప్పటికే చాలా ఏళ్ళు బతికేసాం. ఇంకో ఏడాది బతకపోతే వచ్చే నష్టం లేదు. సత్యాన్ని అంగీకరిస్తేనే మనం ఎప్పుడైనా భగవత్ సన్నిధానానికి చేరుకుంటాం ఖచ్చితంగా. ఇది సత్యం. డబ్బు తీసుకున్నా కూడా న్యాయం జరగడం లేదు అక్కడ. అదో పెద్ద మాయ. ఓ పెద్ద మాయలో ఓటర్లు పడుతున్నారు, ఓ పెద్ద మాయలో వాళ్ళు పడుతున్నారు. ఈ మొత్తం మహామాయ అంతా ఎవరంటే మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి, అంతే. ఓ మాయ నడుస్తుంది ఇక్కడ. ఎవడి జీవితం వాడికి అర్థం కావట్లే. నువ్వు డబ్బులు ఇచ్చావు, వినియోగం అయిందా లేదయే. ఇదే కాలం కర్మం కలిసి రాకపోవడం అంటే ఇది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేశంలో మనుషులు ఎలా ఉంటారు? అనజము నాస్తికులు. దుష్టమైనది తెలియని కనుగొని నమ్మరు. డబ్బు ఇచ్చినా సరే వాడు ఇష్టం వచ్చిన వాడికి ఓటేస్తానంటూ మనం డబ్బు ఇస్తున్నామంటే మనం మాయలో పడుతున్నాం ఇక్కడ. మనం నాస్తికులమా ఆస్తికులమా, విశ్వాసం ఉందా లేదంటే ఏమో తెలియదు.